ప్రభుత్వాలకు ఆరంభ శూరత్వం ఎక్కువ. హడావిడిగా పనులు ప్రారంభించడం, వాటిని సగంలోనే వదిలేయడం తెలుగు రాష్ట్రాల్లో నిత్య కృత్యమైంది. ఓడరేవుల విషయంలోనూ అదే జరుగుతోంది. మౌలిక సదుపాయాల పేరుతో శంకుస్థాపనలు చేయడం, తర్వాత వదిలేయడం చాలా వేగంగా జరిగిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల జిల్లాలో కీలకమైన నిజాంపట్నం హార్బర్ పనులు నిలిచిపోయాయి. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం, బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టు ఇలా మధ్యంతరంగా ఆగిపోవడంతో ఇప్పటి వరకు చేసిన పనులకు ఫలితం దక్కకుండా పోతోంది. మధ్యలోనే నిలిచిపోయిన నిజాంపట్నం హార్బర్ పనులపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. సాగరమాల ప్రాజెక్టు కింద మంజూరైన హార్బర్లలో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఒకటి. బాపట్ల జిల్లాలోని అతిపెద్ద చేపల రేవుగా నిజాంపట్నంకు పేరుంది. హార్బర్ నుంచి ఏటా 120 కోట్లకు పైగా విలువైన చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ ఉన్న హార్బర్లో నూతన జెట్టి నిర్మాణంతో పాటు మత్స్యకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా కేంద్రం 450 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేసింది. సముద్రంలోకి కిలోమీటరున్నర పొడవున్న రిటైనింగ్ గోడలు, జెట్టి నిర్మించే పనులు చేపట్టారు. గతంలో 80 పడవలు నిలపటానికి మాత్రమే చోటు ఉండేది. నూతన జెట్టి నిర్మాణం ద్వారా 250 పెద్ద పడవలు, చిన్న పడవలైతే 1000 వరకు నిలిపి ఉంచొచ్చు. అయితే జెట్టి నిర్మాణంలో మరో 70 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది. గుత్తేదారు సంస్థకు 13 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో వారు పనులు నిలిపేయగా జెట్టి అసంపూర్తిగా మిగిలింది. దీనివల్ల అనుకున్న లక్ష్యం మేర పడవలు నిలిపే అవకాశం లేదు. జెట్టి మొత్తం పూర్తి అయిపోయింది. మళ్ళీ ఇది మొత్తం తీసేసి మాకు మళ్ళీ పెట్టుకుంటే మా బోట్లు పెట్టుకుంటే అవకాశం కావాలి. సగం కూడా అసలు అసలు మేట ఉంది అసలు మా మొత్తం పూర్తి చేయాలి. అసలు అది కట్టేసేసి మా బిల్లు అవ్వలేదు కానీ పోయారు. ఇక మాకు ఇది న్యాయం, ఇది పూర్తి అయితే మాకు ఫ్రీగా ఉంటుంది కదా. మాకు ఇది న్యాయం జరగదు కట్టతే ఇది పూర్తి అయిపోతే బోట్లు నిలబడికైనా దేనికైనా మాకు ఇబ్బంది ఫ్రీగా ఉంటుంది. అసలు తీపోతే మాకు ఇబ్బంది. తుఫానులు, విపత్తుల సమయంలో ఇతర ప్రాంతాల మత్స్యకారులకు చెందిన పడవలు వస్తే హార్బర్లో చోటుండదు. ఇందులో భాగంగా మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి వెళ్లేందుకు అవసరమైన మెగా విస్తరణ కూడా పూర్తి కాలేదు. దీంతో తుంగభద్ర కాలువ నుంచి సముద్రంలోకి వేట పడవలు ప్రవేశించే ప్రాంతంలో పూడిక పేరుకుపోయింది. ఒక్కోసారి పడవలు బురదలో కూరుకుపోతున్నాయి. పనులు నిలిచిన కారణంగా ట్రెడ్జింగ్ యంత్రాలు కూడా అక్కడి నుంచి తరలించారు. జెట్టి నుంచి తీరం వరకు లోతుగా ట్రెడ్జింగ్ చేసి బురద, ఇసుక మేటలు తొలగించాలని మత్స్యకారులు కోరుతున్నారు. తాజాగా నిర్మాణం పనులు ఆగిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని మత్స్యకార ప్రతినిధులు కోరుతున్నారు. 2 సంవత్సరాలు కట్టారండి. అప్పుడు కాస్త కట్టారు. కట్టిన తర్వాత ఇది పనులు ఆపేసి ఇక వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే ఇదంతా పూర్తి అవతల జట్టి ఆ చొగనందుకు ఈ బోట్లు ఎట్టుకుంటా హీల్పట్ల ఆయిల్ పట్టుకుంటున్నాం. బోట్లు పట్టుకుంటే ఒక 2,000-3,000 లీటర్ పడుతుంటే ఈ తరాలు పడిపోయి ఆయిల్ అంతా పోతుంది. అట్లా కొంతమంది చెప్పినా కానీ అసలు ఏం పట్టించుకోవట్లే. ఇప్పుడు దీనివల్ల అసలు బోట్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. నిజాంపట్నం హార్బర్లో జెట్టితో పాటు మరికొన్ని పనులు కూడా నిలిచిపోయాయి. వేట పడవల తయారీ, మరమ్మతులకు డాక్ యార్డ్లు, వలల మరమ్మతులకు షెడ్డు, మత్స్యకారుల విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు, చేపలు ఆరబెట్టుకునేందుకు ప్లాట్ఫామ్స్ నిర్మించాల్సి ఉంది. వీటన్నిటికీ 90 ఎకరాల అటవీ భూమి అవసరం. ఇక్కడ మడ అడవులు ఉండడంతో వాటిని తొలగించి నిర్మాణం చేపట్టాలి. దీనికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి కావాలి. ఈ భూములకు ప్రతిగా పల్నాడు జిల్లా దుర్గి మండలంలో 200 ఎకరాల భూములను అటవీ శాఖకు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. హార్బర్కు అటవీ భూములు కేటాయించేలా కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో ఆ పనులు కూడా ముందుకు సాగలేదు. బకాయిలు విడుదల చేసి కేంద్రం నుంచి అనుమతి సాధించి అటవీ భూమి కేటాయిస్తేనే
హార్బర్ విస్తరణ పూర్తవుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని మత్స్యకార సంఘాల నేతలు కోరుతున్నారు. హార్బర్ వెంట ఉన్న బీచ్ను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటకులకు అనువుగా ఉంటుందని సందర్శకులు చెబుతున్నారు. మరి ఇంతవల్ల ఆగింది అయితే మాకైతే తెలియదు. మేమైతే బాగా ఇబ్బంది పడుతున్నాం. వర్క్ చేయటానికి ఏదన్నా కానీ ఎర్రని ఎండలో చేయక తప్పుతున్నాం. మేము ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లా. షెడ్లు అంటే ఉందా ఒక్క షెడ్డు, ఒక షెడ్డు ఉండాలంటే దగ్గర 100-150 మంది ఉండం వర్కర్స్. ఒక్క షెడ్లో 100-150 మంది అంటే పని చేయలేము. అది అట్లాంటివి ఒక 3-4 కావాలి షెడ్లు ఈ వాళ్ళ పని అట్లా చేయాలంటే. ఈ ఫిషింగ్ స్టోరేజ్ పెట్టుకుంటా కానీ అట్లాంటివి చాలా కావాలి. ఓపెన్ ప్లేస్ మొత్తం కావాలన్నారు. మరి ఇప్పుడు జరిగినాయి ఒక 1 year మట్టి అసలు ఏం జరుగుతులా. మరి ఎందువల్ల ఆగిందో మాకైతే తెలియదు. వాళ్ళకి ఈ జెట్టి ఒకటి, దాంట్లో కోల్డ్ స్టోరేజ్లు ప్లస్ షెడ్లు ఇవన్నీ వస్తున్నాయి, మీరందరూ ఖాళీ చేయండి అని చెప్పేసి మా మత్స్యకారులందరూ ఖాళీ చేయించారు. మేము రోడ్డును పడిపోయాం. మాకు జీవన ప్రమాణాలు లేవు. పోతే అక్కడ సెకండ్ ప్లేస్ జెట్టి కట్టారు కానీ దాని కింద మట్టి తవ్వకాలు తీయలా. బోట్లు కట్టేసుకోవడం ఇబ్బందిగా ఉంది. ఒకసారి కట్టేసి వెళ్ళినా సరే నీళ్ళు పోయినప్పుడు పక్కకు ఒడిగిపోతున్నాయి, ప్లస్ నీళ్ళు వెళ్ళి మునిగిపోతున్నాయి. ఉపయోగం లేకుండా చేశారు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు మట్టి 25 పైసలు వంతు మాత్రమే పనిచేశారు. ఇంకా 75% ఉంది, ఇంకా చేయలేదు. మీరు మా ఆయన దయ ఉంచి మా మత్స్యకారులు ఇప్పుడు ఈ పోర్టు జోలదిన్న పోర్టు అసలు మాకనే వెనక మొదలు పెట్టారు, అయినా కూడా అయిపోయింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వంత నియోజకవర్గంలో ఈ నిజాంపట్నం హార్బర్ ఉంది. మత్స్యకారులకు ఎంతో కీలకమైన హార్బర్ పనులు నిలిచిపోయినా మంత్రి హోదాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాని పరిస్థితుల్లో స్థానిక ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిజాంపట్నం హార్బర్ నిర్మాణం పూర్తి చేయాలని మత్స్యకార వర్గాలు కోరుతున్నాయి.